సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతిని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. సమాజ్వాదీ యువ నాయకుడు నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో పలు చోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. పార్టీ కార్యక్రమాలకు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని అన్నారు నిత్య కళ్యాణ్ యాదవ్. ఇక యూపీ ఎన్నికలో ఎస్పీ విజయ ఢంకా మోగిస్తుందని అన్నారు. మరియు క్యాన్సర్ రోగులకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టాము. శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆశయాలకు అనుగుణంగా మరో సమానత్వం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాము. అట్లానే పేదలు, బడుగు, బలహీన వర్గాల ఆశయాలు, వాళ్ళ హక్కుల సాధన కోసం సమాజ్వాదీ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది మరియు పోరాడుతుంది. అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి సంబంధించిన ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క మన్ననలు పొంది సమాజ్వాదీ పార్టీ యొక్క జెండా రాబోయే రోజుల్లో ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే రాబోయే ఉత్తరప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీ విజయ ఢంకా మోగించి మా జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారిని ముఖ్యమంత్రి పీఠంపై తప్పకుండా కూర్చోబెడతాం.